జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి 11వ తేదీ గురుగ్రహం వక్రత్యాగం చేస్తున్నారు. ఈ వక్రత్యాగం వలన మళ్ళీ గురుబలం పొందుకోబోతున్న రాశులు ఏంటి, ఆ రాశుల గురించి వివరంగా తెలుసుకుంటూ వెళ్దాం. ఏంటి వక్రించిన గ్రహము వక్రత్యాగం అంటున్నారు అని మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడే సూచనలు ఉంటాయి. చూడండి, మీ జాతకంలో ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా గ్రహము వక్రించి ఉందా? మీరు పుట్టినప్పుడు ఏదైనా గ్రహం వక్రించి ఉందా? ఏ స్థానాల్లో వక్రించి ఉంది అని ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఏ స్థానాల్లో అయితే ఏ గ్రహం అయితే వక్రించి ఉంటుందో ఆ స్థానానికి సంబంధించిన విషయాలలో స్ట్రగల్ ఫేస్ చేయాలి. సప్తమ స్థానంలో గనక వక్రించిన శని ఉంటే, లేదా వక్రించిన గురువు ఉంటే, లేదా వక్రించిన బుధుడు ఉంటే, మీ పార్ట్నర్షిప్ అంటే బిజినెస్ కావచ్చు, లేదా భార్యాభర్తల మధ్య ఆ ప్రేమానురాగాల విషయాలలో స్ట్రగల్ ఫేస్ చేయాలి. అలానే ఇప్పుడు గత 4 మాసాల నుంచి ఏదైతే గురుగారు వక్రించి సంచారం చేస్తున్నారో, ఈ కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం ఉన్నప్పటికీ ఆ పూర్తి ఫలితాలు అందలేక చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఆ రాశుల గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను, అప్పుడు అర్థమవుతుంది. సో వక్రత్యాగం వలన మళ్ళీ గురుబలం కాస్తలో కాస్త మళ్ళీ సహాయం పొందుకోబోతున్న రాశులు ఏంటో మనం తెలుసుకుంటూ వెళ్దాం. దానికన్నా ముందు ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్ అండి. ఒక నోట్ అని అనుకోండి, ఒక ఇంపార్టెంట్ నోట్ ఇది యాక్చువల్లీ. చూడండి, మీరు కొన్ని తమ్నెల్ చూస్తూ ఉంటారు. ఈ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం, ఈ మాసంలో విపరీత రాజయోగం, ఈ మాసంలో గజకేసరి యోగం పట్టబోతుంది, ఈ ఒక మాసంలో రూచక యోగం, ఈ మాసంలో శుక్రదశ అంటే శుక్రదశ పట్టబోతుంది, వీళ్ళకి మహాదశ జరగబోతుంది. ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు. గోచారంలో ఇలా గజకేసరి యోగాలు కానీ, ఇలా బుధాదిత్య యోగాలు కానీ, ఇలా విపరీత రాజయోగాలు కానీ వర్తించవు, అప్లికేబుల్గా ఉండవు. అవి మన జాతకంలో ఉంటే గనక అవి వర్తిస్తాయి. ఇది వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. గజకేసరి యోగము అందరికీ సంపూర్ణమైన శుభ ఫలితాలు ఇవ్వదు. ఇప్పుడు మీన లగ్నంలో గనక పుట్టి ఉంటే లగ్నాధిపతి ఎవరు? గురువు. పంచమాధిపతి చంద్రుడు. లగ్నాధిపతి మరియు పంచమాధిపతి అయిన గురు చంద్రులు కలిసినప్పుడు అది గజకేసరి యోగం అని అంటాం. చంద్ర గురువులు కేంద్ర స్థానాల్లో కావచ్చు, లగ్న కేంద్ర స్థానాలు కావచ్చు, చంద్ర కేంద్ర స్థానాలు కావచ్చు, వాళ్ళు యోగకారకులయ్యి పూర్తిగా వక్రించకుండా, నీచ స్థానంలో ఉండకుండా, వాళ్ళు మంచిగా కంజక్షన్ ఇద్దరు కూడా దగ్గరలో ఉంటే అది సంపూర్ణమైన గజకేసరి యోగ ఫలితాలు వాళ్ళ దశాకాలంలో మన సొంత జాతకము ఓన్ ఆరోస్కోప్లో గనక ఉంటే వాళ్ళ దశాభక్తి కాలం వచ్చినప్పుడు అవి యోగాలు ఏర్పడతాయి. ఆ గజకేసరి యోగము అనేది అందరికీ వర్తించదు. ఇప్పుడు మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి, అలానే కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి లగ్న కేంద్ర స్థానంలో గనక అంటే సప్తమ స్థానంలో మళ్ళీ గురు నీచపడిపోతారు. కర్కాటక లగ్నానికి సప్తమ స్థానం ఏది? మకర రాశి. మకర రాశిలో కనుక గురువు ఉంటే నీచ స్థానం అవుతుంది, అది పెద్దగా మళ్ళీ వర్తించదు. అంటే ఇక్కడ వాళ్ళు ఎన్ని డిగ్రీలో ఉన్నారు అది కూడా మనం చూసుకోవాలి. అదే కర్కాటక లగ్నంలో కనుక ఉంటే సంపూర్ణమైన గజకేసరి యోగ ఫలితాలు అనుభవిస్తారు వాళ్ళు. అలానే వృషభ లగ్నంలో కనుక పుట్టి ఉంటే, లగ్నంలో కనుక గురు చంద్రులు ఉంటే అది సంపూర్ణంగా గజకేసరి యోగ ఫలితాలు ఇవ్వదు. ఎందుకంటే వృషభ లగ్నానికి గురువు అష్టమాధిపతి అవుతాడు. అలానే అందరికీ శుక్ర మహాదశ యోగించదు. శుక్రదశ పట్టబోతుంది, ఇంకా నీకు తిరిగేలేదు అని అంటూ ఉంటారు, ఎడ్నేస్ చూస్తూ ఉంటారు. శుక్ర మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు. గుర్తించండి, వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుక్రుడు అంటే ఏంటి? విలాసవంతమైన జీవితము, మంచి అందంగా ఉండే భార్య, అలానే మంచి మంచి వాహనాలు, మంచి గృహాలు, లగ్జరీ వెహికల్స్, సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు కావచ్చు, లేదా ఫారిన్లో సెటిల్ అవ్వడము, ఇలాంటివన్నీ శుక్రుడు ఇవ్వాలి. శుక్ర మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు. అలానే అప్పు తీరడానికి పరిహారాలు, పలానా అమ్మాయే నాకు కావాలి పెళ్లి చేసుకోవడానికి పరిహారాలు, అలానే పలానా అబ్బాయే కావాలి, ఆ అబ్బాయితోనే నేను పెళ్లి చేసుకోవాలి, దానికి పరిహారాలు, అప్పు తీరడానికి, కోటీశ్వరులు అవ్వడానికి పరిహారాలు, ఇలాంటివన్నీ ఏది జ్యోతిష శాస్త్రం చెప్పలేదు, ఉండదు. ద్వితీయాధిపతి, మీ జాతకరీత్యా ద్వితీయాధిపతి గనక 6వ స్థానంలో ఉంటే అప్పులు చేయవలసిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇతరత్ర కారణాల వల్ల
మీరు అప్పులు చేస్తారు, అప్పులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతుంది అక్కడ. ఆ అప్పులు తీరడానికి పరిహారాలు ఉండవు. తమలపాకులతో ఓం శ్రీ రాయండి, లేదా పేపర్ మీద మీ శత్రువుల పేరు రాసి నిప్పంటించేసేసి, బూడిద చేసేసి నీళ్ళలో వేయండి, భూమిలో పూడ్చిపెట్టండి. ఈ నమ్మకాలని నమ్మకండి. మీ జాతకంలో ఏముందో తెలియకుండా పరిహారాలు చెప్తున్నారు అంటే కేవలం అట్రాక్షన్ మాత్రమే. వాస్తవాన్ని గుర్తించండి. జ్యోతిష శాస్త్రం ఏం చెప్పింది? మీకు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రహ దశలు వచ్చినప్పుడు ఆ గ్రహ దశాలకి సంబంధించిన పరిహారాలని మీరే కష్టపడి చేసుకోవాలి. దేవుడి దగ్గరికి మనస్సుని మరలిస్తే ఆ కర్మ కాస్తలో కాస్త తగ్గుతుంది అని మాత్రమే జ్యోతిష శాస్త్రం చెప్పింది. ఉంగరాలు పెట్టుకోండి, ఉంగరాలు పెట్టుకోగానే మీ కర్మ పోతుంది, లేదా మాలలు వేసుకోండి కర్మ పోతుంది, అది కాదండి. ఫలానా అమ్మాయి కావాలి, పెళ్లి చేసుకోవాలి, అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి, అలాంటి పరిహారాలు ఏవి ఉండవు. కర్మ ఉన్నప్పుడు మనం అప్పులు చేస్తాము. ఆ ద్వితీయాధిపతి ఎక్కడున్నాడో దాన్ని బట్టి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. దాన్నే కార్మిక్ అని అంటాం. తప్పించుకోవాలంటే, తగ్గించుకోవాలంటే ఆ ద్వితీయాధిపతికి సంబంధించిన విషయాల్లో మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. అలానే ఈ చిన్న పిల్లలు ఉంటారు, బ్లైండ్ పీపుల్, అంటే కళ్ళు లేని వాళ్ళు, ఆడపిల్లలకి సహాయ సహకారాలు అందించండి. శుక్రుడు బలిష్టమవుతాడు. పెరగన్నం పెట్టండి ఎవరికైనా, వాళ్ళ కడుపు చల్లగా ఉండేలా చూడండి. శుక్రుడు బలిష్టమవుతాడు. బియ్యం దానాలు ఇవ్వండి. ఓల్డేజ్ హోమ్స్కి, వృద్ధాశ్రమాలకి, లేదా అనాథాశ్రమాలకి, లేదా ఇతరత్ర టెంపుల్స్కి బియ్యం బస్తాలు ఇవ్వండి. మీకు ఎంత అయితే అంత. చంద్రుడు బలిష్టమవుతాడు. ఎండాకాలంలో పశుపక్షులకి నీళ్ళని అందించండి. చంద్రుడు బలిష్టమవుతాడు. మనం చేసే పరిహారాలు ఇతరులకి సహాయం అవ్వాలి. జంప్ స్టోన్ పెట్టగానే వాడు 3,000 రూపాయలకి తీసుకొస్తాడు, మీకు 20,000 రూపాయలకి నామాలు పెడతాడు. అక్కడ మీ డబ్బు నష్టమవుతుంది అంతే. ఇతరులకి మనం చేసే పరిహారాలు ఇతరులకి సహాయపూర్వకంగా ఉండాలి. దీన్ని గుర్తించండి. ఫేక్ని నమ్మకండి, మూఢనమ్మకాన్ని పెంచకండి. జ్యోతిష శాస్త్రం చెప్పిందే వేరు, మనం పాటిస్తున్నదే వేరు. సో ఇది మీకు అర్థమవ్వాలని చెప్పాను. సోది అనుకుంటే అది మీ ఇష్టం. మీకు కూడా కొంచెం స్పైసీనే ఉండాలి. అంటే తొందరగా కోటీశ్వరులు అవుతారు, మాలవయోగం పట్టబోతుంది, గజకేసరగం పట్టబోతుంది, అలాంటి సెంటెన్స్ వింటేనే మీకు హ్యాపీ. బట్ అది మీకు వర్తించదు, మీకు రాదు, అప్లికబుల్ ఉండదు. గోచరంలో అవన్నీ అప్లికేబుల్గా ఉండవు. జాతకంలో ఉంటేనే వర్తిస్తాయి. అది మీకు ఫలితాలు వస్తాయి అంతే. ఇక మార్చ్ 11వ తేదీ నుంచి గురు వక్రతాగం వలన లాభం, అంటే అగైన్ గురుబలం పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురు వక్రించి సంచారం చేసేటప్పుడు చూడండి, తీవ్రమైన ఆర్థిక నష్టాలు, ఖర్చులు పెరగడము, మాటకు విలువ లేకుండా పోవడము, కుటుంబంలో అభిప్రాయ భేదాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు కావచ్చు, లేదా ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో చాలా ఒడిదొడుకులు కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఇలా ప్రతి దాంట్లో కూడా. అలానే శుభ కార్యక్రమాలు చేయడానికి అక్కడ ఆటంకాలు, ఇలా ప్రతి ఒక్క విషయాల్లో కూడా మీకు ఆటంకాలు కలిగించి ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అయితే మార్చ్ 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మాత్రమే ఈ డ్యూరేషన్. మార్చ్ 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ ఈ డ్యూరేషన్ మాత్రమే. సంపూర్ణమైన గురుబలం మీరు పొందుకోబోతున్నారు. మళ్ళీ తిరిగి మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అభివృద్ధి ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలానే శుభ కార్యాలలో పాల్గొనడము, మంచి మంచి భోజనాలు చేయడము, అలానే మీ ఇంట్లో కనుక మీ పాపకు పెళ్లి చేయాలి, మీ బాబుకి పెళ్లి చేయాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇది కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు. అలానే ఈ గురు వక్రత్యాగం వలన మళ్ళీ గురుబలం పొందుకోబోతున్న 2వ రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి లాభస్థానంలో గురు వక్రించి సంచారం చేశారు గత 4 మాసాల నుంచి. తీవ్రమైన ఆర్థిక నష్టాలు, కష్టాలు, అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వక విఫలం అవ్వడము, అంటే ఇబ్బందులకి గురి అవ్వడము. నేను ఏం చేస్తే బాగుంటుంది, వ్యాపార అభివృద్ధి కోసం ఎంత ప్రయత్నం చేసినా వ్యాపారం జరగట్లేదు, డబ్బులు రావట్లేదు, ఇలాంటి టెన్షన్స్, ఆలోచనలు ఎక్కువగా మీరు ఫేస్ చేస్తూ వస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, శారీరక సమస్యలు, శారీరకంగా అంటే ఆరోగ్య సమస్యలు, బాడీ అన్కంఫర్టబుల్గా ఉండడము, సంతానం వలన ఇబ్బందులు, సంతానం మీద
చికాకు పడడం లాంటిది. ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఏదో తెలియని భయము. అయితే ఈ మార్చ్ 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ ఈ డ్యూరేషన్ మాత్రమే గురుబలం సంపూర్ణంగా మీకు వర్తిస్తుంది. అగైన్ మీకు పేరుకి అంటే మీ మీ పేరుకి మంచి గుర్తింపు రావడము, మీ మాటకు విలువ పెరగడము, ఆర్థిక విషయాల్లో ఉన్న ఆ ఒడిదుడుకులు తగ్గడము, అలానే సమాజంలో మంచి గుర్తింపు లభించడము, భార్యాభర్తల మధ్య ఉన్న ఆ తీవ్రతలు తగ్గడము, ఆ నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ గొడవలు తగ్గడము, ప్రశాంతంగా ఉండే ఆస్కారాలు ఈ సమయంలో కనిపించబోతున్నాయి. ఇక ఈ గురు వక్రత్యాగం వలన మళ్ళీ గురుబలం పొందుకోబోతున్న 3వ రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళు కూడా నవమ స్థానంలో గురువు వక్రించి సంచారం చేసేటప్పుడు ఆహ్, తీర్థక్షేత్రాలు దర్శనాలు అనుకున్నప్పుడు అవి జరగకపోవడము, ప్రయాణాల్లో ఆటంకాలు, అలానే తండ్రి ఆరోగ్యం విషయంలో కావచ్చు, తండ్రితో లేదా తండ్రికి సంబంధించిన పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు కావచ్చు, సోదరులతో ఉన్న ఇబ్బందులు, ప్రతి పనిలో విఘ్నాలు, విద్యార్థుల చదువుల పట్ల అశ్రద్ధ చూపించడము, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మార్చ్ 11వ తేదీ నుంచి ఈ జూన్ 1వ తేదీ ఈ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఈ సమయంలో తిరిగి తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోగలుగుతారు. దేవతా కార్యాలలో పాల్గొనే అవకాశాలొస్తాయి. సోదరులతో ఉన్న ఆ ఇబ్బందులు, తగాదాలు తగ్గుముఖమవుతాయి. అలానే మంచి ఆలోచనతో మంచిగా ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక లేవాదేవీలు మీకు కలిసి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇక అలానే విద్యార్థుల చదువుల పట్ల ఆసక్తికరంగా ఉండబోతున్నారు. అలానే ఈ గురు వక్రత్యాగం వలన అగైన్ గురుబలం పొందుకోబోతున్న 4వ రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి కూడా ఈ భార్యాభర్తల మధ్య అనుకోని ఇబ్బందులు కావచ్చు, తగాదాలు కావచ్చు, ఒత్తిడులు కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్‌తో మాట పట్టింపులు, పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఇబ్బందులు, ప్రతి పనిలో కూడా ఆటంకాలు, ఆత్మస్థైర్యం లేకుండా, ధైర్యం లేకుండా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అయితే ఈ ఒక మార్చ్ 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ ఈ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలు తగ్గుముఖమవుతాయి. అలానే ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. క్లోజ్ రిలేషన్స్‌తో ఉన్న ఆ ఇబ్బందులు తగ్గుముఖమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాలు చేసుకోగలుగుతారు. మంచి మంచి తీర్థక్షేత్రాల దర్శనాలు కూడా చేసుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. ఇక ఈ గురు వక్రత్యాగం వలన అగైన్ గురుబలం పొందుకోబోతున్న 5వ రాశి చిట్ట చివరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు కూడా పంచమ స్థానంలో గురువు వక్రించినప్పటి నుంచి ఆర్థిక విషయాల్లో ఒత్తిడులు, ఆ డబ్బు రాకుండా, ఆ వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో చాలా ఒడిదుడుకులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సంతానం విషయంలో ఇబ్బందులు, శుభకార్యాలు అనుకున్న శుభకార్యాలు జరగకపోవడము, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వచ్చారు. గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ మార్చ్ 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ ఈ డ్యూరేషన్ మాత్రమే సంపూర్ణమైన గురుబలం మీరు తిరిగి పొందుకోబోతున్నారు. ఆర్థిక విషయాలలో అభివృద్ధి, అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగానే చేసుకోగలుగుతారు. అలానే మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అలానే ముఖ్యంగా ఈ సంతానం విషయంలో ఉన్న ఒడిదుడుకులు తగ్గుతాయి. మీ ఇంటికి కొత్త వ్యక్తులు రావడము, అంటే పెళ్లి కావడము, లేదా సంతానం జరగడము, ఇలాంటివన్నీ మంచి శుభ యోగాలు మీకు నిండుగా కనిపిస్తూ ఉన్నాయి. మరింత గురుబలం పొందుకోవాలంటే ప్రతిరోజు శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. అలానే శ్రీరామ రక్షా కవచ స్తోత్రము, శ్రీరామ టెంపుల్కి వెళ్ళి మీకు తగిన సహాయ సహకారాన్ని అందించడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, మీ సమస్యలను చెప్పుకోరాదు. మీ సమస్యలంతా జ్యోతిష్కుల దగ్గర చెప్పుకుంటే ఇంకెందుకు జ్యోతిష్కులు? డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవ్వాలి. వాళ్ళు చెప్పాలి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలా ఉండబోతుంది. అలానే కష్టపడి మీరే పరిహారాలు చేసుకోవాలి. అలాంటి పరిహారాలు మాత్రమే నా దగ్గర ఉంటాయి. సో ఆడంబర పరిహారాలు ఇవన్నీ ఉండవు. మీరే కష్టపడి చేసుకోవాలి. అలాంటి పరిహారాలు నేను ఇవ్వడం జరుగుతుంది. అలాంటి మనస్సుతో ఉన్న వాళ్ళే నాతో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.